మళ్ళీ రేపు 4 గంటలు అంటే 24 గంటలు మనం ప్రశిక్షణ ప్రాంగణంలో ఉండవలసి వస్తుంది. దీనికి మనం సంసిద్ధత కలిగి ఉండాలి. అంటే ఒక నైట్ అక్కడ మనం స్టే చేయాలి. మహిళలు ఉంటే మహిళలకు సంబంధించిన వ్యవస్థ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మనకి భోజన వ్యవస్థ కానీ అన్ని వసతులు ఉన్నటువంటి ప్రాంతంలోనే ఈ శిక్షణా కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి దీని గురించి కూడా మీరు సిద్ధంగా ఉండాలి. ఇది మార్చి 31 ఈ కార్యక్రమం పూర్తి చేయాలి. అంటే సుమారుగా 20 నుంచి 25 లోపు ఏదో ఒక డేట్ మీరు అలా కూర్చొని మనతో మాట్లాడి ఫైనల్ డేట్ మీరు చెప్తే ఆ డేట్లో మనకి అనుకూలంగా ఉన్నారా లేదా గెస్ట్లు, అలాగే కాలాంశాలు కూడా మనకి అందులో ఉంటాయి. కాబట్టి దానికి అనుగుణంగా మనం వక్తల్ని తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి దాని గురించి మీరు కూడా అవసరం డేట్లు చెప్తే ఆ డేట్లో వాళ్ళు ఖాళీ ఉన్నారా లేదా దాన్ని బట్టి మనం డిసైడ్ చేసుకుని మనం శిక్షణ తరగతిని పూర్తి చేయాలి. నిజంగా మనం మరి చాలా అదృష్టవంతులు, భాగ్యవంతులు. మీకు హృదయపూర్వకమైనటువంటి అభినందనలు. ఎందుకంటే ఒక క్రమశిక్షణ కలిగినటువంటి దేశం ధర్మం కోసం పనిచేసే ఒక పార్టీలో మన కృషి మనం చేస్తూ మనం భాగస్వామ్యం అయ్యాము అంటే అది చాలా గొప్ప విషయం. దానికి మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైన అభినందనలు వ్యక్తం. 84వ సంవత్సరంలో 2 సీట్లతో ప్రారంభమైనటువంటి మన ప్రస్థానం, భారతీయ జనతా పార్టీ ప్రస్థానం. ఈరోజు మరి భారతీయ జనతా పార్టీ ప్రత్యేకంగా 240 సీట్లు భాగస్వామ్యంతో కలిపి మరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అంటే 3 పర్యాయాలు మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అంటే ఇది అసాధారణమైనటువంటి విషయం. ఎందుకు అసాధారణం అంటే గతంలో కాంగ్రెస్ పార్టీ మరి ప్రభుత్వం విరివిగా ఏర్పాటు చేసింది కదా అంటే చేసింది. అప్పుడున్న పరిస్థితులు వేరు, అప్పుడున్న నాయకులు వేరు. ఇప్పుడు మనకు ఏదైనా ప్రపంచంలో ఏది జరిగినా అరక్షణంలో మన మొబైల్లో కనిపిస్తుంది. అరక్షణంలో అంటే ఎంత సాంకేతిక పరిజ్ఞానం ఉన్న ఈ రోజుల్లో మరి 3 సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఊర్లలో ఏం జరిగింది అనేది అంటే వాళ్ళు ఏం చెప్తారు, నంది అంటే నంది, పని అంటే పని. ఆ విధమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి సుదీర్ఘంగా పరిపాలించారంటే అది వేరు. కానీ ఈరోజు మరి సాంకేతికత పరిజ్ఞానం ఎక్కువగా ఉన్న ఈ రోజుల్లో 3 పర్యాయాలు ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం దిస్ ఇస్ ఆల్ టైమ్ రికార్డ్. ఖచ్చితంగా మళ్ళీ ప్రభుత్వాన్ని మనం ఏర్పాటు చేయబోతున్నాం. నరేంద్ర మోడీ గారిని ప్రధానిగా 4వ సారి మనం ఎలాంటి సందేహం లేదు. అందుకనే మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే మరి మతాన్ని ఆధారంగా ఆ రోజు ప్రభుత్వాన్ని నడిపినటువంటి పరిస్థితులు, లక్షలాది మందికి ఓచపాత పోసినటువంటి పరిస్థితులు, దానికి అనుగుణంగానే దాన్ని వ్యతిరేకిస్తూనే మనం ఆ రోజు మరి 1951లో శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి ద్వారా జనసంఘాన్ని ఏర్పాటు చేసుకోవడం, మరి 77లో అది జనతా పార్టీగా ఆవిర్భవించడం, మళ్ళా అది 1980లో భారతీయ జనతా పార్టీగా ఆవిర్భవించడం. ఇదంతా కూడా మరి చరిత్ర వికాసానికి అనుగుణంగా ఏదైతే చరిత్రను పరివర్తన చేయాలని మరి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించిందో చరిత్రకు వికాసం కలిగించే విధంగా
సంస్కృతికి సాంప్రదాయాలను మరి అది మరుగున పడకుండా దాన్ని అభివృద్ధి చేస్తూ భావితరాలకు అందిస్తూ దేశం కోసం ధర్మం కోసం రాజకీయ పార్టీగా భారతదేశ ప్రజలకు సేవలు అందించాలి అనే ఏకైక ఉద్దేశంతో మరి మన పార్టీ ఆవిర్భవించడం అది మరి దినదిన నిర్దిత్యమానంగా ఈరోజు మరి 18 కోట్ల సభ్యత్వాలతో 18 కోట్ల సభ్యత్వాలతో ప్రపంచంలోనే మరి అతిపెద్ద రాజకీయ పార్టీగా ఆవిర్భవించడం అందరికీ కూడా మనకి గర్వకారణం. మరి మీరందరూ కూడా చాలా అనుభవజ్ఞులు రాజకీయ పరిజ్ఞానం ఉన్నవాళ్ళు. మీరంతా కూడా